హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఈజీగా ఎలా అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే మనకి మానిటైజేషన్ అవ్వాలి అంటే కంపల్సరీగా 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. నెక్స్ట్ మన పెద్ద వీడియోస్కి 4000 వాచ్ అవర్స్ వచ్చి ఉండాలి అనమాట. అంటే షార్ట్స్లో కాదు, ఓన్లీ మనం లాంగ్ వీడియోస్ పెడతాం కదా, ఆ వీడియోస్లో మాత్రము 4000 అవర్స్ అయితే రావాలి. అది కూడా ఎప్పట్లో 1 ఇయర్లో, అంటే 365 డేస్లో మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు 1000 కంప్లీట్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే 4000 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవ్వాలన్నమాట. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, మాకు వాచ్ అవర్స్ తగ్గిపోతూ వస్తున్నాయి. వాచ్ అవర్స్ ఎందుకు తగ్గిపోతాయి అంటే, సపోజ్ ఇప్పుడు 365 డేస్ కదా, 365 డేస్లో మీకు 370 డేస్ అయ్యాయి అనుకోండి, ఫస్ట్ ఉన్న ఆ 5 డేస్ కూడా మీకు తగ్గిపోతాయి అనమాట. అలా అలా తగ్గుతూ వస్తాయి. సో మీరేం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మళ్ళీ కొత్త వీడియోస్ చేశారంటే ఆ వీడియోస్కి వచ్చే వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి. కానీ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక లాంగ్ వీడియో తీశారు, దానికి ఒక 30,000 40,000 వ్యూస్ అయితే వచ్చాయి. సో వాటికి వాచ్ అవర్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. సో మీరేం చేయాలి అనుకుంటే, ఫస్ట్ ఏంటంటే మీరు ఏదైతే లాంగ్ వీడియోస్ ఉన్నాయో దానికి మీకు ఎక్కువ వ్యూస్ వచ్చాయి అనుకుంటున్నారో ఆ టైంని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు నా ఒక్క వీడియోకి మీకు 1500 వాచ్ అవర్స్ వచ్చాయనుకోండి, ఇప్పుడు వన్ వాచ్ అవర్ 1 అవర్ లేకపోతే 2 అవర్స్ 3 అవర్స్ అలా వచ్చాయి అంటే దానికోసం కష్టం కూడా చాలా ఉంటుంది. కానీ ఏంటంటే 1000 వాచ్ అవర్స్ ఒక్క వీడియోకి 1500 వాచ్ అవర్స్ రావాలంటే చాలా చాలా కష్టము. సో అలాంటి వీడియోస్ని మీరు మిస్ చేయొద్దు. సో వాటి ప్రీవియస్లో మనం ఎన్ని మంత్స్ అయ్యింది అనేది కూడా మీరు వీడియోస్ చూసుకోండి. సపోజ్ మీరు ఒక 6 మంత్స్ బ్యాక్ పెట్టారు, ఆ వీడియో వైరల్ బాగా అయ్యింది, మీకు ఒక 20,000 30,000 వ్యూస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ ఏంటంటే వాచ్ అవర్స్ కూడా దానికి కనిపిస్తుంది అనమాట. మనం వీడియో ఎడిట్ అనే ఆప్షన్ ఓపెన్ చేయగానే మనకి వాచ్ అవర్స్ ఎంత ఉన్నాయి అనేది కూడా ఆ వీడియోకి కనిపిస్తుంది. సో అలాంటి వీడియోస్ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. అలాంటిది ఇంకొక వీడియో పెట్టారనుకోండి, వైరల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో వీడియో పెట్టారనుకోండి. సో ఆడియన్స్ మనది ఏదైతే వీడియో చూస్తున్నారో అలాంటి వీడియోస్ మీరు పెట్టారంటే కంపల్సరీగా మీకు వాచ్ అవర్స్ ఎక్కువ వస్తాయి. ఫస్ట్ ఇప్పుడు ఈరోజు మన టాపిక్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ ఎలా అవుతారు. ఛానల్ ఈరోజే స్టార్ట్ చేశాను. నేను ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మాకు వ్యూస్ వచ్చేసేయాలి, సబ్స్క్రైబర్స్ పెరిగిపోవాలి అంటే రారండి. కంపల్సరీగా మంత్స్లో వచ్చే వ్యూస్ ఉంటాయి, ఇయర్స్లో వచ్చే వ్యూస్ ఉంటాయి, సబ్స్క్రైబర్స్ ఉంటారు. చాలా కొంచెం మీరు ఓపిక్గా వెయిట్ చేయండి, మీరు వీడియోస్ పెడుతూ ఉండండి. కానీ మీకు సబ్స్క్రైబర్స్ పెరగాలి అనుకుంటే కనుక మీరు ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అనేది వాచ్ అవర్స్ పక్కన పెట్టండి, 1000 సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళని టార్గెట్గా పెట్టుకోండి. అప్పుడు ఏం చేయాలంటే మీరు షార్ట్స్, చాలా షార్ట్స్ వస్తున్నాయి, మూవీ సాంగ్స్ అని, లేదంటే మీరు ఏదైనా చిన్న చిన్న ఇంట్లో క్లిప్స్ తీసుకున్నా, లేదంటే బయటకు వెళ్ళి క్లిప్స్ తీసుకున్నా అవి మీరు పెట్టండి అనమాట. అలా పెట్టారంటే కనుక మీకు షార్ట్స్ అనేవి మనం ఎక్కువ చూస్తాం. నార్మల్గా జనాలు ఇప్పుడు చూసే వాళ్ళందరూ పెద్ద పెద్ద వీడియోస్ని వదిలేశారు, షార్ట్స్నే ఎక్కువ చూస్తున్నారనమాట. సో అలాంటి టైంలో మీరు కనుక షార్ట్స్ పెట్టారంటే అప్పుడు మీకు వ్యూస్ అనేవి పెరుగుతాయి, దాంతోపాటు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు కూడా పెరుగుతారు. కొంచెం సేపు అవర్స్ అనేవి పక్కన పెట్టేసేయండి, ఓన్లీ మనం సబ్స్క్రైబర్స్ గురించి మాట్లాడుకుందాం. సబ్స్క్రైబర్స్ మాకు 500 వచ్చాయి, ఇంకా 500 వస్తే కానీ మాకు మానిటైజేషన్ అవదా అంటే లేదు, 500 సబ్స్క్రైబర్స్కి కూడా మానిటైజేషన్ అవుతుంది. అది ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ అనమాట. కానీ ఎలాగా, యూట్యూబ్లో కొత్త రూల్ వచ్చింది. అదేంటంటే 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, ప్లస్ ఏంటంటే 3 మిలియన్స్ షార్ట్ వ్యూస్ ఉండాలన్నమాట. ఆ షార్ట్ వ్యూస్ కూడా ఎప్పుడు, వితిన్ 90 డేస్లో వచ్చిన వ్యూస్ అయితేనే మన యూట్యూబ్ అనేది ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్కి మనం ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి మెయిల్ అనేది పంపిస్తుంది. లేదంటే మనకి 3000 వాచ్ అవర్స్ అవ్వాలి. 3000 వాచ్ అవర్స్ అవ్వాలంటే చాలా చాలా కష్టము. సో షార్ట్స్ మీద మీకు సబ్స్క్రైబర్స్ పెరగాలి అనుకుంటే ఫస్ట్ షార్ట్స్ మీద డిపెండ్ అవ్వండి. వ్యూస్ కొంచెం సేపు అవర్స్ అనేవి పక్కన పెట్టేసేయండి. సో ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటేనే ఆటోమేటిక్గా మనకి వ్యూస్ కూడా పెరుగుతాయి. ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగితే అన్ని వ్యూస్ పెరుగుతాయా అంటే లేదు, మన ఛానల్ని చూసి ఇంట్రెస్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు సబ్స్క్రైబర్ చేస్తారనమాట. కానీ వ్యూస్ ఏంటి, ఆటోమేటిక్గా మనం చూస్తూ వీడియోస్ స్కిప్ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఏదైనా ఇంట్రెస్ట్గా వస్తే ఓపెన్ చేసి చూస్తే మనకి 1 వ్యూ 2 వ్యూ 3 వ్యూస్ అని చెప్పేసి కింద పడిపోతుంది మనకి.
సో ఫస్ట్ ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మీరు షార్ట్స్ని అయితే అప్లోడ్ చేయండి. చిన్న చిన్న షార్ట్స్, ఆ షార్ట్స్ కూడా మీకు 30 సెకండ్స్ అవ్వచ్చు, 40 సెకండ్స్ అవ్వచ్చు, 50 సెకండ్స్ అవ్వచ్చు. సో అలాంటి షార్ట్స్ని అయితే అప్లోడ్ చేయండి. సో ఒకేసారి పెరిగిపోవాలి మాకు అనుకుంటే మాత్రం పెరగరు. కొంచెం కొంచెంగా మీరు చెప్పే టాపిక్, లేదంటే మీరు తీసుకునే టాపిక్, గార్డెనింగ్ అవ్వండి, కిచెన్ అవ్వండి, బయట టూర్స్ అవనివ్వండి, హోమ్ టూర్ అవనివ్వండి, లేదంటే మీ ఇంట్లో చేసే ఏదైనా పనులు అవనివ్వండి, లేదంటే ఒక టైలరింగ్ అవనివ్వండి, ఏదైనా బిజినెస్ క్లిప్స్ కానీ, బ్యూటీ క్లిప్స్ కానీ, ఏదో ఒకటి మీరు ఏదైనా సరే షార్ట్స్తోనే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మాది సెర్చ్ దాంట్లో రావట్లేదు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు నా ఛానల్ అనుకున్నాను, నా ఛానల్ నేమ్ స్మైలీ స్టార్ సుభా. ఇప్పుడు సెర్చ్ బటన్ సింబల్ ప్రెస్ చేసిన తర్వాత అక్కడ స్మైలీ స్టార్ సుభా అని కొట్టగానే నా ఛానల్ కనిపించాలన్నమాట. వచ్చే మన ఛానల్ నేమ్స్ చాలా వస్తాయి కదా, వాటిల్లో నా ఛానల్ కనిపించాలి. సో అలా కనిపిస్తుంది ఇప్పుడు. కానీ ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మీరు అక్కడ సెర్చ్ బటన్లో క్లిక్ చేసిన వెంటనే మీ ఛానల్ అయితే కనిపించదు. ఇది మాత్రం పక్కా. కొంచెం మీరు వ్యూస్ పెరిగే కొద్దీ, సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ, మీరు పెట్టే వీడియోస్ని బట్టి మీ ఛానల్ అనేది మనకి సెర్చ్ బటన్లో కనిపిస్తుంది. సో పెట్టిన వెంటనే మా సెర్చ్ ఛానల్లో మాకు కనిపించట్లేదు, సెర్చ్ బటన్ దగ్గర మా నేమ్ టైప్ చేస్తుంటే కనిపించట్లేదు, మేము ఎవరికైనా పంపించుకోవాలి అనుకుంటే మా లింక్ని పంపిస్తున్నాము అంటారు కదా, మీ లింక్ని అయితే పంపించండి. ఇప్పుడు మీరు ఛానల్ స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసిన తర్వాత పైన మీరు డిస్క్రిప్షన్ అని ఇవన్నీ రాస్తారు కదా, అక్కడ మీ లింక్ అయితే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా పంపించండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని క్లిక్ చేసి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు సెర్చ్ బటన్లో అలా సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ, వ్యూస్ పెరిగే కొద్దీ మీ ఛానల్ అయితే మన సెర్చ్ బటన్లో అయితే కనిపిస్తుంది. సో ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మాది కనిపించట్లేదు సెర్చ్ బటన్లో అని చెప్పేసి మీరైతే టెన్షన్ పడద్దు. కొన్ని రోజులు వెయిట్ చేయండి, వెయిట్ చేసిన తర్వాత కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మన ఫస్ట్ పాయింట్ 1000 సబ్స్క్రైబర్స్ కూడా మీరు ఎలా పెంచుకుంటారంటే కంపల్సరీగా ఇప్పుడు మూవీ సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వంట చేయండి, సపోజ్ వంట చేసి మూవీ సాంగ్ ఉంటుంది షార్ట్స్లో, ఆ సాంగ్కి మీ వంట యాడ్ చేయండి. లేదంటే ఇప్పుడు మీరు ఏదైనా డ్రెస్సెస్ గురించి చెప్పాలన్నా, టైలరింగ్ గురించి చెప్పాలన్నా, కిచెన్ గురించి చెప్పాలన్నా, ఇంకా ఏది చెప్పాలన్నా సరే మీరు ఆ షార్ట్స్ని యూస్ చేసుకుని మూవీ సాంగ్స్ని మీరు ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో చేశాను. మీ వాయిస్ వినిపించాలి, కానీ ఏంటంటే ఆ సాంగ్ ఎక్కువ మంది వ్యూస్ చూసారనుకోండి, ఆ సాంగ్కి మీ వాయిస్ వినిపించేలాగా, మీరు ఏం చెప్పాలో వినిపించేలాగా నేను ప్రీవియస్ వీడియోస్ చేశాను. కంపల్సరీగా క్లిక్ అవుతుంది మీ ఛానల్. ఇలా చేశారంటే మీరు కనుక మూవీ సాంగ్స్కి మీ వాయిస్ని యాడ్ చేసి, లేదంటే మీరు ఏదో జస్ట్ మీ వాయిస్ కాకపోయినా మీరు ప్రిపేర్ చేసింది మూవీ సాంగ్స్కి యాడ్ చేసి పెట్టారంటే కంపల్సరీగా మీకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారు. నెక్స్ట్ ఏంటంటే వ్యూస్ కూడా పెరుగుతాయి అన్నమాట. నేను అలాగే చేశాను, నాకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కూడా అలాగే పెరిగారు. నెక్స్ట్ ఇప్పుడు అవర్స్కి వచ్చేద్దాం. అసలు ఇవన్నీ ఎందుకు, మనకి సబ్స్క్రైబర్స్ ఎందుకు, అవర్స్ ఎందుకు, ఇవన్నీ ఏంటంటే మానిటైజేషన్ ప్రాసెస్. ఎవ్వరూ కూడా ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మాకు డబ్బులు వచ్చేసేయాలి అని చెప్పేసి ఎవ్వరూ అనుకోరు. వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మనకి మానిటైజేషన్ ఎప్పుడు అవుతుంది, మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు పెరుగుతారు, మనకి వ్యూస్ ఎప్పుడు వస్తాయి అని మాత్రమే ఆలోచిస్తారు. సో మీరు కూడా అలాగే ఆలోచించండి. మనీ గురించి అయితే అస్సలు ఆలోచించద్దు, ఫస్ట్ మానిటైజేషన్ గురించి మాత్రమే ఆలోచించండి. 1000 సబ్స్క్రైబర్స్ని ఎలా తెచ్చుకోవాలి అది ఆలోచించండి. నెక్స్ట్ వాచ్ అవర్స్కి వచ్చేస్తే ఏంటంటే షార్ట్స్కి వచ్చే వాచ్ అవర్స్ మనకి వాచ్ అవర్స్ కింద కౌంట్ అవ్వవు. ఓన్లీ షార్ట్స్కి వచ్చేవి మాత్రం మనకి వ్యూస్ కింద మాత్రమే కౌంట్ అవుతాయి. సో మనం ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే పైన మనకి వాచ్ అవర్స్ కనిపిస్తాయి కదా, వాటిని అయితే మీరు అసలు చూడొద్దు. కంపల్సరీగా ఛానల్ లోపలికి వెళ్ళి మీరు లాంగ్ వీడియోస్ ఎన్ని పెట్టారో వాటికి వచ్చే అవర్స్ని మాత్రమే కౌంట్ చేసుకోండి. సో మనకేంటంటే ఇప్పుడు ఒక 1 వీక్ బ్యాక్ ఎంత వచ్చాయో అనేది మాత్రం ఈ రోజు అనేది మనకి మా ఆఫ్టర్నూన్, నాకైతే ఆఫ్టర్నూన్ 1:45 o'clockకి అలాగే యూట్యూబ్ ఛానల్లో అవర్స్ ఎన్ని యాడ్ అయ్యాయి అనేది చూపిస్తుంది. మరి మీకు ఏ టైంకి యాడ్ అవుతాయి అనేది ఒకసారి మీరు చూసుకోండి. ఫస్ట్ మీరు పెట్టే వీడియో, సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశారు, మీ ఇంట్రడక్షన్ తోటి పెట్టండి. సపోజ్ నా పేరు ఇది, పలానా ప్లేస్లో ఉంటాను, నా ఛానల్లో ఈ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మీరు చూస్తూ ఉండండి అన్న టాపిక్ తోటి మీరు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి ఒక వీడియో ఒక 10 minutes అలాగా మీ ఇంట్రడక్షన్ మీరు ఇచ్చుకోండి. ఇప్పుడు సపోజ్ నేను టైలరింగ్ క్లాసెస్ చెప్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని చూడండి, ఛానల్ని మీకు ఈజీగా అర్థమవుతాయని టైలరింగ్ వాళ్ళు చెప్తారు.
చేస్తారు. నెక్స్ట్ కుకింగ్ ఛానల్, చాలా చాలా ఈజీగా ఎలా చేయాలి కుకింగ్ అనేది బ్యాచిలర్స్కైనా వంట రాని వాళ్ళకైనా ఎలా యూజ్ అవుతాయి, చాలా ఈజీ టిప్స్ తోటి నేను ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని కిచెన్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వ్లాగ్స్, చాలా చాలా టూర్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే అవుట్డోర్ షూటింగ్స్, మీరు రాని ప్లేసెస్కి నేను వెళ్ళి షూట్ చేసి చాలా సింపుల్గా క్లియర్గా క్లారిటీగా మీరు వెళ్ళి చూసినంత ఫీల్ అయ్యేలాగా నేనైతే ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాను. సో కంపల్సరీగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా వీడియోస్ వస్తాయనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మీ ఇంట్రడక్షన్ వీడియోతోటి మీరు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి, ఓకేనా? అది ఫస్ట్ వీడియో కింద పెట్టుకోండి. సో ఆ ఫస్ట్ వీడియో ఒక 10 minutes వీడియో కింద పెట్టారనుకోండి, అలా పెట్టేసేయండి. వెంటనే మీకు వ్యూస్ వచ్చేస్తాయి అంటే రావు, టైం పడుతుంది. మీరు ఎలాగో ఒక 10 days మీరు పెద్ద వీడియోస్ని వదిలేసేయండి, షార్ట్స్ తోటి స్టార్ట్ చేయండి. మీరు ఏ షార్ట్స్ అయితే పెట్టాలనుకోండి, ఏదైనా సరే ఏ షార్ట్స్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ షార్ట్స్తో స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ ఏంటంటే లాంగ్ వీడియోస్కి వచ్చేసరికి మీ ఇంట్రడక్షన్ ఫస్ట్ వీడియో కింద పెట్టండి. నేను ఇప్పుడు ఒక సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నాను అనుకోండి, నేను ఒక 10th class మ్యాథ్స్ టీచ్ చేయబోతున్నాను. సో నాకు ఇప్పుడు CBSE సిలబస్ ఉంది, దీంట్లో కంపల్సరీగా మీకు అర్థమవుతాయి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటనేది. ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్రతిరోజు నా వీడియోస్ వస్తాయని ఇప్పుడు టీచింగ్ చేసేవాళ్ళు అలాగా మీకు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కిచెన్ ఆల్రెడీ మీరు వంటలు అవి చేసే ప్రోగ్రామ్ ఇంట్రడక్షన్ ఇమ్మని చెప్పా కదా, అది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సెకండ్ వీడియో కింద ఏం పెడతారు, సపోజ్ ఇప్పుడు మీరు ఫస్ట్ వంట ఏం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ప్రాసెస్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయడం, అది. హోమ్ టూర్కి మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి మీకు. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్ కంపల్సరీ thousandsలో మీకు వ్యూస్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి వాచ్ అవర్ కూడా కంపల్సరీగా పెడుతుంది. ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ వీడియోని ఒక 10 minutesతో స్టార్ట్ చేయండి, కంపల్సరీగా క్లిక్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వీడియో, ఇప్పుడు హోమ్ టూర్లు అనేవాళ్ళు చాలా మంది చేస్తున్నారు. ఒకసారి మీరు చూడండి యూట్యూబ్లో హోమ్ టూర్ అనే వాళ్ళకి 10-20 వ్యూస్ ఇలా రావు, కంపల్సరీగా 1000 వ్యూస్ వస్తాయి. నా ఛానల్లోనే నాకు ఒక 20,000 వ్యూస్ వరకు వచ్చాయి నా హోమ్ టూర్ తోటి, అది కూడా ఉంది, ఒకసారి చూడండి. సో హోమ్ టూర్ అనేది మెయిన్గా చూస్తున్నారనమాట. ఇప్పుడు లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే, ఓకే వీళ్ళ ఇల్లు ఎలా ఉంది, ఎలా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, లోపల ఎలా డిజైన్ చేసుకున్నారు, ఎలా సర్దుకున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. సో నెక్స్ట్ వీడియో మీరు హోమ్ టూర్ అనేది పెట్టండి. హోమ్ టూర్ పెట్టినప్పుడు మీరు కిచెన్ టూర్ పెట్టద్దు, జస్ట్ పైన మాత్రమే హోమ్ ఇలా ఉంది అలా ఉంది అని చూపించేసేయండి. నెక్స్ట్ థర్డ్ వీడియో కిచెన్ టూర్ పెట్టండి, అంటే కిచెన్లో మీరు ఏ సామాన్లు ఎక్కడ సర్దుకున్నారు, ఎలా ఉంది ఏంటి అనేది ఆ కిచెన్ టూర్ కింద పెట్టండి. సో అక్కడికి 3 వీడియోస్ అయ్యాయి. ఈ 3 వీడియోస్ కంపల్సరీగా అందరూ చూస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న శారీస్ కానీ లేదంటే మీ దగ్గర ఉన్న 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ ఇవి నా దగ్గర ఇవి ఉన్నాయి, నేను దీన్ని ఇంతకు కొన్నాను అంతకు కొన్నాను, లేదంటే నేను వార్డ్రోబ్ ఇలా సర్దుకున్నాను అలా సర్దుకున్నాను అనేది కూడా టాపిక్ చేయండి, కంపల్సరీగా మీకు వ్యూస్ పెరుగుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రిడ్జ్ టూర్స్ కూడా చాలా మంది చేస్తున్నారు. మీ ఫ్రిడ్జ్ టూర్ ఎలా ఉంది అనేది కూడా మీరు చేసి పెట్టారంటే దానికి కూడా వ్యూస్ పెరుగుతాయి. ఇలా చిన్నగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది, కానీ ఏం చేయాలో తెలియదు, ఏ టాపిక్ దొరకట్లేదు. సో ఇవన్నీ సింపుల్ మనం రోజు ఇంట్లో ఉండి చేసుకునే టాపిక్స్ అనమాట. ఇలా స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వార్డ్రోబ్ ఎలా సర్దుకున్నాము, నెక్స్ట్ ఏంటంటే డైలీ రొటీన్ వీడియో, అసలు నా డే ఎలా స్టార్ట్ అయ్యింది ఎలా ఎండ్ అవుతుంది అనేది చిన్న క్లిప్స్. మార్నింగ్ మీరు బెడ్ నుంచి లేచినప్పుడు ఒక క్లిప్ తీయించుకుని, నెక్స్ట్ ఏంటంటే మీరు ఇంకా ఫ్రెష్ అవుతున్నప్పుడు, నెక్స్ట్ కిచెన్లో పనులు, పిల్లలకి క్యారేజ్ సర్దడం, ఈవినింగ్ ఏం చేస్తారు, మధ్యాహ్నం ఏం చేస్తారు, ఇదంతా మన డైలీ ఒక వీడియో కింద పెట్టారంటే దాన్ని కూడా చూస్తారనమాట. ఇప్పుడు జనాలు ఏంటంటే ఏదో పైన ఉన్నవి చూడట్లేదు, వాళ్ళు కంపల్సరీగా చేస్తున్నారు. మన రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అని కూడా మన ఛానల్ చూస్తారనమాట అలాంటి వీడియోస్ పెడితే. నెక్స్ట్ ఏంటంటే మీరు అవుట్డోర్కి వెళ్తారా, మీరు ఏదైనా టెంపుల్కి వెళ్ళారంటే ఈ టెంపుల్కి ఇలా చాలా మహిమ ఉంది, ఈ టెంపుల్లో ఇంత మంచిగా జరుగుతాయి పూజలు అని చెప్పేసి ఒక టెంపుల్ పెట్టారనుకో కంపల్సరీగా చూస్తారు. సో ఇలాంటి వీడియోస్ని మీరు తీసుకోండి. వాటర్ ఫాల్స్ వెళ్ళారు, లేకపోతే మనాలి వెళ్ళారు, లేకపోతే కేరళ వెళ్ళారు, ఇలాంటి వీడియోస్కి వెళ్ళి చాలా మంది వెళ్ళరు అలాంటి ప్లేసెస్కి. సో మీరు కనుక వాటిని చూపించారనుకో, సూపర్ ఉన్నాయి ప్లేసెస్, చాలా థ్యాంక్ యూ చూపించినందుకు అని చెప్పి చాలా మంది మీకు కామెంట్స్ ఇస్తారు, వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారనమాట. సో ఇలా స్టార్ట్ చేశారంటే మీకు వాచ్ అవర్స్ అనేవి కంపల్సరీగా పెరుగుతాయి. సో 1000 సబ్స్క్రైబర్స్
సబ్స్క్రైబర్స్ ఎలా పెరగాలో చెప్పాను. నెక్స్ట్ 4000 వాచ్ అవర్స్ అనేవి ఎలా కంప్లీట్ అవ్వాలో కూడా చెప్పాను. ఇంకా మీకు ఏది తెలిస్తే ఆ వీడియోస్ అయితే చేయండి. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇంత విషయం చెప్పాను, మీకు దీంట్లో కొంచెమైనా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఒక్క లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చాలా మంచి విషయాలు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలో అన్ని వీడియోస్ నేను చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ తీయాలి అనేది కూడా ఒకసారి నాకు కామెంట్ చేశారంటే ఓకే వీళ్ళకి ఇది అవసరం అనుకుంటాను, ఆ టాపిక్ గురించి కూడా నేను చెప్తాను అనమాట. ఓకేనా? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.